Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meets purpose. Today, we are going to discuss about the 11th February 2025 current affairs అండి. సో 10th ఫిబ్రవరిలో చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉన్నాయి, బట్ 11th ఫిబ్రవరి చూడండి. ఫస్ట్ మనకి భారత్ బయోటెక్ లంసీ స్కిన్ డిజీజ్ వ్యాక్సిన్ అప్రూవ్డ్ గురించి ఈ న్యూస్లో ఉంది. ఇలాంటి ఖచ్చితంగా చూసుకోవాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి భారత్ బయోటెక్నాలజీ అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి మనకి. ఇది హైదరాబాద్ బేస్. ఓకే, ఇది అందరికీ చాలా బాగా ఐడియా ఉంటుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల మనం దీన్ని చాలాసార్లు న్యూస్లో రిపీటెడ్గా చూసే ఉంటాము. ఇంకోటి వచ్చేసి మనకి ఎల్ఎస్డి అంటే లంసీ స్కిన్ డిజీజెస్ వ్యాక్సిన్ మీద మనకి ఇక్కడ అప్రూవ్డ్ అనేది రావడం జరిగింది. సో దానికోసం ఇది న్యూస్లో ఉంది. మరి ఎల్ఎస్డి ఏంటి అని అంటే లంసీ స్కిన్ డిజీజ్ అనేది మనం ఈ మధ్య రీసెంట్గా చూస్తున్నాం. మరి దేనికి వస్తుంది, ఎవరికి వస్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి. So LSD is caused by the lumpy skin disease virus and which belongs to the Capripox virus and genus and pox viridae family and similar the small pox and monkey pox లాగా ఉంటుందండి జనరల్గా ఇది. సో అయితే మనం ఇది తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, జెనెటిక్ రిస్క్ తీసుకున్నప్పుడు LSDC ఈజ్ నాట్ ఏ జెనెటిక్, మీనింగ్ హ్యూమన్స్ కెనాట్ కాంట్రాక్ట్ ద వైరస్. జనరల్గా ఇది మనము మీరు ఇక్కడ వెంటనే చూసుకుంటే ఇది ఎక్కువ శాతం ఎలా అంటే యానిమల్స్లో కూడా మనం చూడొచ్చు. నేను ఇప్పుడే చూపిస్తాను మీకు ఒకసారి, మనం చూద్దాం. సో చూడండి ఇక్కడ LSD గురించి చూద్దాం కదా. LUMPY lumpy skin disease, DISEASE. సో అంటే ఇది మనం ఎందుకు చూసుకోవాలంటే మనకు ఒక ఐడియా, ఇట్లాంటి వాటి మీద మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నట్టుగా. ఓకేనా. చాలా స్లో ఉన్నట్టుందండి. ఇదిగోండి, యానిమల్స్కి మీరు చూడొచ్చు, ఇలా ఉంటుంది. యానిమల్స్కి మీద కనిపిస్తుందా మీకు? ఇదిగోండి, ఇది యానిమల్స్ మీద వస్తుంది అన్నట్టుగా. అయితే జనరల్గా ఇది హ్యూమన్స్కి రాదు, జనరల్గా ఇది యానిమల్స్ మీదనే మనం ఎక్కువ చూడొచ్చు. సో దీనికి వ్యాక్సిన్ అనేది అప్రూవ్ అనేది అయింది. సో అందుకే న్యూస్లో ఉంది. క్లియర్ కదా. సో LSD అనేది ఎందుకు వచ్చిందని అర్థమైంది. ఇప్పుడు జియోగ్రఫికల్ స్ప్రెడ్ తీసుకుంటే ఇది ఫస్ట్ ఆఫ్రికాలో కనుగొన్నారు, తర్వాత ఏషియా, మిడిల్ ఏషియా, ఈస్టర్న్ యూరోప్, డిఫరెంట్ ప్లేసెస్లోకి రావడం జరిగింది. ఇట్స్ ఎఫెక్టెడ్ ఆన్ యానిమల్స్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది ఇక్కడ మనము చూసుకుంటే పాలు అనేది తక్కువ ఇస్తున్నట్టుగా, ఈ వ్యాధి వచ్చినవి పాలు తక్కువ ఇవ్వడము, టెంపరేచర్ అనేది వీటిలో ఉండడము. సో మనం చూడొచ్చు. తర్వాత కొన్నిసార్లు చనిపోతాయి కూడా. తర్వాత ట్రాన్స్మిషన్ ఆఫ్ లంసీ స్కిన్ డిజీజ్ తీసుకున్నప్పుడు ఇది ఇక్కడ ఏమవుతుందంటే ట్రాన్స్మిట్ విత్ బ్లడ్ ఫీడింగ్ ఇన్సెక్ట్స్ అనేవి ఇక్కడ మనము అంటే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అనేవి వాటి యొక్క రక్తాన్ని పీల్చుకుంటాయి అన్నట్టుగా. తర్వాత ఇలాంటి వాటి వల్ల వాటికి ప్రాబ్లం అయితే అవుతుందని చెప్తున్నారు. అయితే సిమ్టమ్స్ కూడా తీసుకున్నప్పుడు వాటికి కొంచెం ఫీవర్ కూడా ఉండడము, ఇలాంటివి మనం చూడొచ్చు. స్కిన్ మీద ఇందాక చూసాము, స్కిన్ మీద అలా మచ్చలు ఉండడం, ఇవన్నీ మనం చూడొచ్చు. మరి ట్రీట్మెంట్ తీసుకుంటే దెర్ ఇస్ నో క్యూర్, నో ట్రీట్మెంట్ ఫర్ LSD ఇట్ సెల్ఫ్. అండ్ సో ప్రివెన్షన్ వయా వ్యాక్సినేషన్. క్యూర్ అనేది కాదు, బట్ ప్రివెన్షన్ అనేది ఉంది. ఓకేనా. అంటే కంప్లీట్గా తక్కువ అవ్వదు, బట్ ప్రివెన్షన్కి మెడిసిన్ అయితే వాడచ్చు తగ్గించడానికి. తర్వాత ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే ఇండియా ఈజిప్ట్ టు హోల్డ్ ద ఎక్సర్సైజ్ సైక్లోన్ 2025 ఇన్ రాజస్థాన్. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఇండియా అండ్ ఈజిప్ట్ ఏం చేస్తున్నాయి, టు హోల్డ్ ఎక్సర్సైజ్ సైక్లోన్ 2025 ఇన్ రాజస్థాన్ గురించి చెప్తున్నారు. అసలు ఏంటిది అని అంటే ఇక్కడ మనకి February 10, 2023 రాజస్థాన్లో తీసుకున్నప్పుడు ఇండియా అండ్ ఈజిప్ట్ విల్ కండక్ట్ ద ఎక్సర్సైజ్ సైక్లోన్ 2025ని కండక్ట్ చేసింది. మరి సైక్లోన్ 2025 అంటే ఏంటిదని అంటే చూడండి, సైక్లోన్ 2025 జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. సైక్లోన్ అనగానే చాలా మంది జాగ్రఫీకి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. దిస్ ఈస్ ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ హూస్ అంటే ఇండియన్ ఆర్మీ అండ్ ఈజిప్టియన్ ఆర్మీ. ఓకేనా. దిస్ ఈస్ ద థర్డ్ ఎడిషన్ ఎక్సర్సైజ్ సైక్లోన్
2025 is the third edition followed by the first edition in India in 2023. ఓకేనా, సెకండ్ ఎడిషన్ 2024లో ఈజిప్ట్లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2025లో ఎక్కడ జరుగుతుందండి, రాజస్థాన్లో జరుగుతుంది. దీని మెయిన్ గోల్ ఏంటంటే ఇంప్రూవ్ ద కోఆర్డినేషన్ బిట్వీన్ ద టూ ఆర్మీస్. ఓకేనా, ఈ రెండు ఆర్మీస్ మధ్య కోఆర్డినేషన్ చేయడం, రియల్ వరల్డ్ సినారియో వచ్చినప్పుడు మనం ఎలా ఫేస్ చేయాలన్న దాని మీద ఫోకస్ చేస్తుంది. మోటో ఏంటి అని అంటే టుగెదర్ వి ట్రైన్, కలిసి వర్క్ చేసి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకోవడం. ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే మిలిటరీ కోఆపరేషన్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత ఆపరేషన్ రెడీనెస్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, సింపుల్. నెక్స్ట్, రష్యా ఆఫర్ ద R-37M మిసైల్ టు ఇండియా. రష్యా మనకి R-37M అనే ఒక మిసైల్ని ఆఫర్ చేస్తుంది. మరి అదేంటని చూసుకుంటే రష్యా హ్యాస్ రిపోర్టెడ్లీ ఆఫర్ టు R-37M missile. It is one of the world most advanced air-to-air missile to India. Very important. మరి ఏంటి ఇది డెవలప్మెంట్ పర్పస్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ నోన్ బై ఇట్స్ నాటో రిపోర్టింగ్ నేమ్ AA-13. అంటే ఇక్కడ చూడండి, యాక్సాహెడ్ ఈజ్ ఎ లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ డెవలప్డ్ బై హూమ్ అంటే రష్యా. అండ్ ఇట్ ఈస్ డిజైన్డ్ టు టార్గెట్, దీని ఒక మెయిన్ టార్గెట్ ఏంటంటే డిస్ట్రాయ్ ద ఎనిమీ ఫైటర్స్ని, ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా అండ్ డ్రోన్స్ ఉంటాయి కదా, వాటిని ఏమంటారు డిస్ట్రాయ్ చేయడం. అంటే వాటిని వాటిని ఎదుర్కొని వాటిని డిస్ట్రాయ్ చేయడం అనేది మెయిన్ దీని యొక్క గోల్. తర్వాత టార్గెట్ ఫోకస్ తీసుకుంటే ఇది హై వాల్యూ టార్గెట్ అనేది ఉంటుందండి. AWACS అంటాం, అంటే ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఇందులో ఉంటుంది. ఇది టార్గెట్గా వర్క్ చేస్తుంది. ఫ్యూచర్స్ తీసుకుంటే ఇక్కడ మనకి R-37M అనేది సైజ్ అండ్ వెయిట్ తీసుకున్నప్పుడు 510 కిలోగ్రామ్స్ అనేది మనం అప్రాక్స్గా వెయిట్ అనేది ఉంటుంది. ఓవర్ ద 4 మీటర్స్ లెంత్ ఉంటుంది. 60 కిలోమీటర్స్ వార్ హెడ్ ఉంటుంది. తర్వాత గైడింగ్ సిస్టము, తర్వాత రేంజ్ స్పీడ్, ఇది ఇంపార్టెంట్ అండి. మళ్ళీ రేంజ్ స్పీడ్ తీసుకుంటే 300 to 400 కిలోమీటర్స్ అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్, క్యూబ్. అయితే మరి ఇది ఏంటి, ఎందుకు న్యూస్లో ఉంది తీసుకుంటే లార్జెస్ట్ స్ట్రక్చర్ ఇన్ ద యూనివర్స్. ఇక్కడ మనం ఆస్ట్రోనామికల్ డిస్కవరీ తీసుకున్నప్పుడు ఇక్కడ ఆస్ట్రోనమర్స్ ఏం చెప్తున్నారు అని అంటే నెక్స్ట్ మనకి క్యూపీ ఇంపార్టెంట్ అండి. సో రీసెంట్లీ ఐడెంటిఫై ద కోలోసల్ స్ట్రక్చర్, ఇట్ ఈస్ నేమ్డ్ వాట్, క్యూప్ అని పిలుస్తారు. విచ్ కుడ్ బి ద లార్జెస్ట్ నోన్ స్ట్రక్చర్ ఇన్ ద యూనివర్స్. ఇది మనకి జాగ్రఫికల్ రిలవెంట్గా వస్తుందండి. మరి క్యూప్ తీసుకున్నప్పుడు దీని స్ట్రక్చర్ తీసుకుంటే చూడండి, ఇది ఎలా ఉంటుంది అని అంటే మనకి massive superstructure where galaxy group together in cluster which further grouped into the cluster of clusters. దాని యొక్క సైజ్, తర్వాత నేమ్ అండ్ షేపు, తర్వాత ట్రాన్సెండ్ నేచర్, తర్వాత సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ సైంటిఫిక్ ఇంపార్టెన్స్ అనేది జస్ట్ చూసుకోండి. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే ఇది మనకి రీసెంట్గా ఎక్కడ ఏంటి దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఎక్కడ అంటే ఇప్పుడు దీన్ని ఎవరు డిస్కవర్ చేశారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకోవాలి. తర్వాత దాని యొక్క నేమ్ షేప్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. నేమ్ తీసుకున్నప్పుడు క్యూపీ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ద ఇన్కాన్ కౌంటింగ్ సిస్టమ్ యూజింగ్ ద నాటెడ్ కోడ్స్ అండ్ స్ట్రక్చర్ మిర్రర్ దిస్ విత్ ఎ లాంగ్ సెంట్రల్ ఫిల్మెంట్ అండ్ బ్రాంచింగ్ ఫిల్మెంట్స్ అన్నారు. తర్వాత ట్రాన్సెంట్ అన్నప్పుడు ట్రాన్సెంట్ కాన్ఫిగరేషన్ అయితే ఉంటుంది దీనిలో, చూసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి యాషా హాల్స్ అప్గ్రేడెడ్ జెట్ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది మనం న్యూస్లో చూస్తున్నాం. మరి ఈ ఇక్కడ ఈ హాల్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ చూడండి, ఇక్కడ హాల్ ఉంది కదా, హాల్ అంటే ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అని అంటామండి. సో రీసెంట్గా దీనికి రీనేమ్ చేయడం జరిగింది. రీసెంట్లీ రీనేమ్డ్ ద ఫ్లైట్ HJT-36 జెట్ అని రీనేమ్ చేశారు. ఓకేనా, ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ టు ద యాషాస్ ఆఫ్టర్ ద సిగ్నిఫికెంట్ అప్గ్రేడ్ చాలా రోజుల తర్వాత. మరి యాషాస్ అంటే ఏంటంటే యాషా ఈజ్ ఏ హాల్స్ ప్రీమియర్ జెట్ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్. ఇట్ ఫార్మలీ నోన్ యాజ్ ఎ హిందుస్థాన్ జెట్ ట్రైనర్ 36. నా ఇట్ హ్యాస్ అండర్గోన్ ఎక్స్టెన్సివ్ మోడిఫికేషన్స్ అనేవి దీనిలో చేశారు పర్టికులర్గా. సో తర్వాత ట్రైనింగ్ క్యాపబిలిటీ అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ కీ ఫీచర్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి, అవైనిక్స్ అండ్ కాక్పిట్. అయితే ఈ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకుంటే ఇట్ హ్యాస్ బిన్ అప్గ్రేడెడ్ విత్ ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ అవైనిక్ అండ్ మోడర్న్ కాక్పిట్ టు ఇంప్రూవ్ ద ట్రైనింగ్ ఎఫిషియన్సీ అండ్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ని ఇది ఇంప్రూవ్ చేశారు. తర్వాత సెల్ఫ్ రిలయన్స్ అనేది ఉంది. తర్వాత ఏరోబాటిక్స్ అండ్ ఆర్మమెంట్స్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే ఏ విధంగా ఉంది అని అంటే 100 kg పేలోడ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇట్స్ క్యారీ అప్
100 kg పేలోడ్. తర్వాత ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ తీసుకున్నప్పుడు ఇట్ పవర్డ్ బై ద FADCE. FADCE కంట్రోల్డ్ AL55I జెట్ ఇంజన్. సో ఇంపార్టెంట్, అడిగే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇంప్రూవ్డ్ డిజైన్ తీసుకున్నప్పుడు ఇటు ఒకసారి జస్ట్ చూసుకుంటే సరిపోతుంది, అంత పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్ పిఎం అజయ్ స్కీమ్. పిఎం అజయ్ స్కీమ్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. సో మనం ఇక్కడ యూనియన్ మినిస్టర్ ఫర్ ద సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ తీసుకున్నప్పుడు రీసెంట్లీ చైర్డ్ ఏ మీటింగ్ సెంట్రల్ అడ్వైజరీ కమిటీ ఫర్ ద పిఎం అజయ్ స్కీమ్. అసలు పిఎం అజయ్ స్కీమ్ ఏంది అని అంటే ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ్ యోజన అని అంటాం. ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ్ యోజన ఈజ్ ఏ 100% సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, నాట్ స్టేట్, ఓన్లీ సెంటర్ స్కీమ్. ఇది మెయిన్ ఏమంటే రెడ్యూసింగ్ ద పావర్టీ, చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. అండ్ అమాంగ్ ద షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. ఇట్ ఇంప్రూవ్ ద సోషల్ ఎకనామిక్ కండిషన్స్ అండ్ ఫోకసింగ్ ద ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. మరి ఈ మెర్జ్డ్ స్కీమ్స్ తీసుకుంటే పిఏ ఏజ్ అజయ్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ కన్సాలిడేట్ 3 స్కీమ్స్ అనేవి మెర్జ్ అయ్యాయి. ఇది కూడా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన, స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ టు ద షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్ SCA టు SCSP, అండ్ తర్వాత బాబు జగ్జీవన్ రామ్ ఛత్రవాస్ యోజన. ఈ 3 కలిపి ఇప్పుడు మనకి స్కీమ్ వచ్చింది. దీని ఆబ్జెక్టివ్ తీసుకుంటే ఇన్కమ్ జనరేషన్, పావర్టీ రెడ్యూషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎలిజిబిలిటీ తీసుకున్నప్పుడు టార్గెట్ బెనిఫిషియరీ ఎవరని అంటే షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు వస్తారండి, బిలో పోవర్టీ లైన్ ఉన్న వాళ్ళు. విలేజ్ ఎలిజిబిలిటీ తీసుకున్నప్పుడు 50% మోర్ దెన్ ఎస్సీ పాపులేషన్ ఉన్న విలేజెస్ వస్తాయి. ఇంప్లిమెంటేషన్ తీసుకున్నప్పుడు 21-22 తీసుకుంటే ఆదర్శ్ గ్రామ్ డెవలప్మెంట్, సోషల్ ఎకనామిక్ బెటర్మెంట్ అనేవి, తర్వాత హాస్టల్ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. అండ్ లేటెస్ట్గా తీసుకుంటే రీసెంట్ అప్డేట్ తీసుకుంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ అగ్రీడ్ టు హియర్ పిటిషన్ సీకింగ్ ద పాసిటివ్ ఎథనోసియా ఫర్ ద ఇది వేరు సారీ నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ఇక్కడ వరకే అండి. సో మెయిన్గా అంటే మనకి 2022లో ఈ ఇంప్లిమెంటేషన్ ఏం జరిగింది అనేది చూసుకున్నాము. అయితే ఇక్కడ మనము ఈ స్కీమ్ చదివేటప్పుడు ఈ స్కీమ్ ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఏ మినిస్ట్రీ కింద వస్తుంది, స్కీమ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి, ఈ థీమ్ అనేది మనకి ఇంపార్టెంట్. థీమ్ ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాలి, ఓకేనా. మళ్ళీ ఇక్కడ మనకి ఎస్సీ అన్నారు, మరి ఎస్సీ అన్నారు, ఎస్టీలకు వర్తిస్తుందా, మనకు ఓబీసీ కూడా కలుపుతాడు, మరి ఓబీసీ వాళ్ళకి వర్తిస్తుంది, ఎందుకంటే ఇక్కడ 3 స్కీమ్స్ ఇంక్లూడ్ చేసాము. ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు ఈ 3 స్కీమ్స్ కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి అన్నట్టుగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ న్యూస్లో ఉంది ఏంటంటే ఎథనాసియా అనేది న్యూస్లో ఉంది. అయితే మరి ఇది ఏంటి అని అంటే సుప్రీంకోర్టు ఇక్కడ చూడండి హ్యాస్ రీసెంట్లీ అగ్రీడ్ టు హియర్ ద పిటిషన్ సీకింగ్ పాజిటివ్ ఎథనేసియా ఫర్ ద ర్యాబీస్ పేషెంట్స్ గురించి ఒక ఇక్కడ కేసు అనేది హియరింగ్లో ఉంది. మరి ఏంటి అసలు ఎథనేసియా అనేది తీసుకుంటే ఇట్ రిఫర్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ చూడండి hastening the death of the patient to prevent further suffering. The term is derived from the Greek word. అంటే మీరందరూ ఎప్పుడన్నా విని ఉంటారు, పేషెంట్స్ ఎవరికన్నా బాగా అంటే ఇక్కడ చూడండి ఈ వర్డ్ వచ్చేసి మనకి డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ చూసుకోండి. ఫస్ట్ EU అంటే ఏంటంటే గుడ్, అండ్ థానాటోస్ అంటే డెత్, మీనింగ్ ఈజీ డెత్. అంటే కొంతమంది పేషెంట్స్ చాలా కోలుకోలేని ప్రాబ్లమ్స్ నుంచి ఉంటారు, ఇంకా వాళ్ళు ఎప్పటికీ లేవలేరు, ఏం చేయలేరు, వాళ్ళకి చావు రాదు, బ్రతకలేరు. అలాంటి సందర్భంలో ఈజీ డెత్ రిలవెంట్గా ఇది అన్నట్టుగా. ఇట్లాంటి కొన్ని కేసెస్ ఉంటాయి, మీరు వినే ఉంటారు, వాళ్ళకు అంటే పర్మిషన్ తీసుకొని వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తారన్నట్టుగా చనిపోవడానికి, ఇట్లాంటివి కూడా ఉంటాయి, ఓకేనా. ఇలా మనకి యాక్టివ్ ఎథనసియా, పాసివ్ ఎథనసియా రెండు ఉన్నాయండి. సో రెండు తీలా మనం చూసుకోవాలి. ఎథనసియా మరి ఇది లీగాలిటీ ఇన్ ఇండియా గురించి తీసుకున్నప్పుడు మనకి ఇది అందుకే న్యూస్లో ఉంది. అయితే పాసివ్ ఎథనసియా తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇన్వాల్వ్స్ ద విత్ హోల్డింగ్ ఆర్ విత్ డ్రాయింగ్ లైఫ్ సపోర్ట్. అంటే వాళ్ళు లైఫ్ అంటే ఇంకా మాకు వద్దు అని అనుకున్న పేషెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళ మీద మెయిన్గా ఇది వస్తుంది అన్నట్టుగా. నో హోప్ ఫర్ అంటే ఇంకా అసలు జీవితంలో రికవర్ అవ్వము అన్న వాళ్ళకు వాళ్ళు ఎలా అంటే మేము చనిపోదాం అనుకుంటారు, సో వాళ్ళ గురించి. యాక్టివ్ అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి ఇన్వాల్వ్స్ ద యాక్టివ్లీ ఎండింగ్ ఏ పర్సన్స్ లైఫ్ సచ్ యాజ్ అడ్మినిస్ట్రేటింగ్
and a lethal dose to the medicine, and sometimes it referred to as a aggressive euthanasia. అయితే ఇక్కడ కొన్నిసార్లు ఏమైద్దనంటే ఈవెన్ పర్సన్ కాన్షియస్‌లో ఉండడు. అసలు సంబంధం లేదు. వాళ్ళు బ్రతుకున్నారో లేదో కూడా తెలియదు. సో, అలాంటి సందర్భంలో మెడిసిన్ అనేది ఎలా ఇస్తారు అంటే ఈ euthanasia వాళ్ళకి ఇంజెక్షన్ లాంటివిచ్చి వాళ్ళను వాళ్ళ లైఫ్ అక్కడికి ఎండ్ అయిపోద్దన్నట్టుగా. మరి ఇది ఇండియాలో లీగలా? కాదా? ఇలాంటి కేసెస్ గురించి తీసుకున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పాస్టివ్ యుతనేసియా తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇదేంది ఇక్కడ విత్‌హోల్డింగ్ ఆర్ విత్‌డ్రాయింగ్ ఎ లైఫ్ సపోర్ట్ అంటే వాళ్ళు వాలంటరీగా వాళ్ళంతట వాళ్ళు చనిపోవాలనుకుంటారు. మరి చూడండి ల్యాండ్‌మార్క్ 2018 రూలింగ్ తీసుకుంటే కామన్ కాజ్ వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా లీగలైజ్డ్ ద పాసివ్ యుతనేసియా లీగలైజ్ అని చెప్పింది. అండ్ ఇట్ రికగ్నైజ్ ద రైట్ టు డై యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద రైట్ టు లైఫ్. రైట్ టు లైఫ్ ఎంతొస్తుందండి? 21. సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆర్టికల్ కరెక్ట్‌గా మంచిగా చదువుకోవాలి. దీని రిలవెంట్ కేసెస్ కూడా చదువుకోవాలి. ఇట్ అలో ద terminally ill patients or those are persistent vegetative state to make them living will and refuse life support for them డిగ్నిఫైడ్ డెత్ అంటే వాళ్ళకు ఒకవేళ ఇంకా లైఫ్ సపోర్ట్ చేయని సందర్భంలో ఇది లీగల్ అని చెప్పడం జరిగింది. అయితే యాక్టివ్ యుతనసియా తీసుకున్నప్పుడు ఇల్లీగల్ ఇన్ ఇండియా, ఇది లీగల్ కాదు ఇల్లీగల్ అని చెప్తున్నారు. అంటే ఒకటి వాళ్ళంతట వాళ్ళు చనిపోవాలనుకున్నప్పుడు అది అది రైట్ టు డై. కానీ మనం చంపాలనుకుంటాం చూడండి, నేను పని చేయలేక, నేను చేయలేక చంపేసాను, అది కాదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి న్యూస్‌లో ఉంది అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఏడీసీ అనేది. మరి ఇదేంటి అనంటే ఇక్కడ చూడండి ఇది ఎలక్షన్ అప్డేట్ అన్నట్టుగా. ఎలక్షన్ ఫర్ ద కాశీ హిల్స్ మీకు ఐడియా ఉంది కదా! కాశీ హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ తీసుకున్నప్పుడు అండ్ ఇంకోటి జైంతల్ హిల్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మేఘాలయ షెడ్యూల్డ్ ఫర్ ద 21 ఫిబ్రవరికి షెడ్యూల్ చేశారు. సో, దాని మీద మనకి న్యూస్‌లో ఉంది. మరి ఏడీఎస్ తీసుకుంటే ఇది 6థ్ షెడ్యూల్. వీళ్ళు ఎందులోకొస్తారండి? ఇక్కడ ఉన్న ట్రైబల్స్ మనకి 6థ్ షెడ్యూల్ కింద వస్తారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిజైన్ ఫర్ ద ట్రైబల్ ఏరియా ఇన్ సర్టెన్ స్టేట్స్ టు అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ టు గవర్న్ దెమ్సెల్ఫ్ వాళ్ళ కోసం తీసుకురావడం. మరి ఏడీఎస్ ఏ స్టేట్స్‌లో ఉంటుంది అనంటే ఏడీసీ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఓకేనా? మెంబర్స్ తీసుకుంటే అప్ టు 30 మెంబర్స్ ఉంటారు. 4 మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ద గవర్నర్ నామినేట్ చేస్తారు. 26 మెంబర్స్ వచ్చేసి ఎలక్టెడ్ బై ద పీపుల్ తోటి ఎలక్ట్ అవుతారు. తర్వాత టెన్యూర్ తీసుకుంటే 5 ఇయర్స్ ఉంటుంది. మరి దీని యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏందంటే లా మేకింగ్ అనేది అంటే ల్యాండ్ మేనేజ్మెంట్ కానీ, అపాయింట్మెంట్ ఆఫ్ ద ట్రెడిషనల్ లీడర్స్‌ని అపాయింట్ చేయడం, లేకపోతే చీఫ్ కానీ, అక్కడ హెడ్ మ్యాన్స్‌ని అపాయింట్ చేయడం. తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వెల్ఫేర్ అంటే ప్రైమరీ స్కూల్స్, తర్వాత వాళ్ళకి కావాల్సిన వాటర్ కానీ, ఫిషరీస్ కానీ, రోడ్ కానీ సపోర్ట్ చేయడం. తర్వాత మనీ లీడింగ్‌ని రెగ్యులేట్ చేయడము. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? రెవెన్యూ సోర్సెస్ అనేది ఇక్కడ మరి ఏ విధంగా వస్తాయంటే టాక్సెస్ ప్రొఫెషనల్ రెవెన్యూ తీసుకున్నప్పుడు టాక్సెస్ అంతా ప్రొఫెషనల్ ట్రేడ్స్ మీద టాక్స్ చేస్తారు. ఎంప్లాయ్‌మెంట్ మీద, యానిమల్, వెహికల్, బోట్స్, గూడ్స్. సో, ఇలాంటి వాటి మీద వాళ్ళు రెవెన్యూ అనేది జనరేట్ చేసుకుంటారు. ఇది 12థ్ చాలా తక్కువ ఉంది. సో, డే 13థ్ రోజైతే మనకి 12థ్ రోజు మిస్ అయింది. 13థ్ రోజు ఉందండి. 13థ్ రోజు డాక్రా ఆర్ట్ వర్క్ అనేది ఉంది. సో, నేనిది మీకు నెక్స్ట్ క్లాస్‌లో